వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలోని గిద్దలూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా నంద్యాల రోడ్డులోని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కలెక్షన్ సెంటర్ను పరిశీలించారు. రైతులు కలెక్షన్ సెంటర్కు తీసుకొచ్చే పంట దిగుబడి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కూరగాయల సేకరణ, గ్రేడింగ్ విధానంపై వివరాలు తెలుసుకున్నారు. అక్కడ నుంచి మోడంపల్లి గ్రామ సమీపంలో పట్టు పరిశ్రమ శాఖను పరిశీలించారు. మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం, చాకిలి గుడ్లను ఆమె పరిశీలించారు. నంద్యాల రోడ్లోని నిర్మాణ దశలో ఉన్న టిడ్కో గృహాలను ఆమె పరిశీలించారు. ఎన్ని గృహాలు నిర్మించారని నగర పంచాయతీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులకు పెట్టే భోజనం తిని పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి వైద్య సేవలను గురించి అక్కడ సూపరింటెండెంట్ సూరిబాబును అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలోని రికార్డులను పరిశీలించారు. వైద్యశాలలోని రికార్డులను పరిశీలించి రోగులకు వైద్యశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులు, ఓపీ వివరాలు, నూతనంగా నిర్మించి వైద్యశాల భవనం విలువ, వైశాల్యం, మందుల వాడకం, పడకల సర్దుబాటు వంటి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టు సాగు చేసే రైతులకు ప్రోత్సాహం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. మండలంలోని మోక్షగుండంలోని పట్టుపురుగుల పెంపకం షెడ్లు, మల్బరీ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్బరీ సాగు రైతులు కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. కూలీల ఖర్చు అధికంగా మారిందని, కిలో పట్టు ఉత్పత్తికి ప్రభుత్వం ఇచ్చే 50 ఇన్సెంటివ్ అందడం లేదని, సబ్సిడీపై మందులు పంపిణీ చేయాలని రైతులు కోరారు. పట్టు సాగు విధానం, మార్కెటింగ్పై రైతులతో మాట్లాడి కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎంపీడీఓ పార్వతి, తహసీల్దార్ పర్వీన్, పట్టు పరిశ్రమ శాఖ ఏడీ నారాయణ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పప్పు ఫస్ట్ అమ్మా, పప్పు అది కొంచెం కొద్దిగా పెట్టండి టేస్ట్ చేయడానికి. రైస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎప్పటి నుంచి ఉన్నారు? ఈ మధ్య 10 రోజుల నుంచి. మీరెవరికి? మేడం ఇక్కడ కుక్క మీరు? కుక్కు ఇద్దరు చేస్తాం. మీరు ఇద్దరు కలిసి చేస్తారా? నాకు హెల్ప్ చేస్తుంటే నేను చేస్తాను. కూరగాయలు ఎవరు తెచ్చిస్తారు? నేను చేస్తాను. మిగతా ఇది పప్పు ఇవి అన్నీ కూడా ఎక్కడ ఎక్కడ ఉంచుతున్నారు మేడం? మిగిలితే కాదు, ఇవి అన్నీ కూడా పదార్థాలు ఎక్కడ మాకు రేషన్ అంతా అక్కడి నుంచి వస్తాయి మేడం. కూరగాయలు మాత్రం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం. మీరు పప్పు, ఆయిల్ అన్ని పై నుంచి వస్తాయి మేడం. అది ఎక్కడ పెట్టుకున్నారు? స్టోర్ ఎక్కడ? ఇక్కడ మిగిలినవి ఎక్కడ? లాస్ట్ ఇయర్ సీనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకు తెలిసిన ఉంటే వాళ్ళకి మొత్తం చెప్పారు మేడం. ఇక్కడ హాస్టల్ అకామిడేషన్ ఉంది. ఇంటర్ చేసి ఇప్పుడు వచ్చారు. అయినాక ఇక్కడ మీరు ఇంటర్ చేసారా? 10th తర్వాత వచ్చారు? ఇంటర్ మేడం. రెండు కూడా చేస్తారు. ఇంటర్ చేసి వచ్చాం మేడం. ఇక్కడ చేసాం మేడం. వెటనరీ ఐటీఐ కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. బోర్ వాటర్ పట్టుకుంటారు. మోటార్ వేస్తే ఎవరికి రూమ్లో అయిపోతే బోర్ బబుల్స్ తీసుకోవచ్చు.
ఎవరు చెప్పారు మీకు? అంటే అడవి ఎవరు నేర్పించారు మీకు? So after 48 hours, they are going to consume the leaf. From work 60,000 times body recycling. Times. And weight 70,000 times weight increase. 5 days. That includes 2 days. After that, 5 days. అన్న బెదిరేటాను చేస్తున్నాము. అప్పట్లో 700, 800 ఉండేది మేడం. అప్పుడు ఇప్పుడు కేజీ 700, 800 మార్కెట్లో టాప్ రేట్ మా వద్ద 3-4 సార్లు టాప్ రేటు కూడా వచ్చింది మేడం. అయితే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి రైతులు దీని మీద విముఖత చూపిస్తున్నారు. కారణం ఏంటంటే ముఖ్యంగా 3 కారణాలు. ఫస్ట్లో కేజీకి 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళం ప్రభుత్వం. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఆ సబ్సిడీ ఇవ్వటం కంప్లీట్. ఇప్పుడు మా ఊరికే దాదాపు 12 లక్షల రూపాయలు కేజీ అమ్ముతారు. సంవత్సరానికి క్రాప్ పోయినట్టే కదా, ఇంకా కంప్లీట్ పోయినట్టే. కానీ ఇది ఎట్లా కాదు, ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ 3 నెలలకు మళ్ళీ పంట వస్తుంది. పంటలు ఇస్తారు. వెంటనే పెట్టింది మనకి పెడితే అది రెండు హిందూపురం పొలమనేరు
మాకు ఎక్కువ ఇందుకు ఇంకా మదనపల్లి ఉంది, కుప్పం ఉంది కానీ గవర్నమెంట్ నోటిఫైడ్ మార్కెట్స్. ధర్మవరం There is no middleman. Yeah, direct farmer to ఒకసారి 1 లక్షకు 2 లక్షలు వచ్చాయి, 3 లక్షలు 4 లక్షలు సార్. మనకు రేట్ 700 మన హీల్డింగ్ వాస్తవంగా గవర్నమెంట్ 4 లక్షలు ఇస్తుంది. ఇది 11 లక్షలు అయితే 11 లక్షలు గవర్నమెంట్ ఇచ్చేది 4 లక్షలు 11 అవుతుంది. అంటే కన్స్ట్రక్షన్ ఇది 2 కలిపి 11 లక్షలు. మేడం, కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఇచ్చిన ఉంటుంది, బాగుంటే బాగుంటుందని మా ఇది మాకు ఒక్కొక్కరు 5 ఎకరాలు ఉంటుంది మేడం. ఇక్కడ 5 ఎకరాలు తక్కువ. దీంట్లో కూడా సబ్సిడీ యూనిట్ కాస్ట్ వచ్చేసి 30,000 మేడం పర్ ఎకర్. పర్ ఎకర్ 30,000. ఓసీ బీసీ అది 25,700 రూపీస్. కన్స్ట్రక్షన్ వచ్చేసి 2 స్టేజెస్లో వచ్చింది. 1 is లింటల్ స్టేజ్. ఖర్చు వచ్చాయి మార్కెట్కి తీసుకొని పోయి అమ్ముతాం. నీ ఖర్చు ఒక క్రాప్కి ఎంత మిగులుతుంది? 1,00,000, 2 లక్షలు కూడా మిగిలిన 3 లక్షలు కానీ మేము సార్ మేడం. ఒక లక్షకి ఖర్చు పెడితే 2 లక్షలు 3 లక్షలు మిగిలిన మనం డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పేది ఏంటంటే 1.5 ఎకర్ గార్డెన్ నాటుకొని వాళ్ళు రోడ్ ఇయర్ రైడింగ్ చేసి కానీ అది ఈచ్ అండ్ ఎవ్రీ అంటే గవర్నమెంట్ మనమే లేన్స్ తీసుకొచ్చి మనమే చేసి ప్యాకింగ్ చేసి ఆఫ్టర్ 8 days విల్ సప్లై టు ద ఫార్మర్. ఫర్ దట్ హైజీనిక్ కండిషన్ ఒకటి నేను లేడీస్కి గవర్నమెంట్ సెంటర్స్ని ఓపెన్ చేస్తాను. విత్ మై ఓన్ ఇంట్రెస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రీఓపెన్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫార్మర్. సో వీఆర్ సప్లయింగ్ ద ప్యాకింగ్ ఆఫ్ now we are going to supply this to the farmers. This year కరెక్ట్గా ఉండదు. అది ఓన్లీ రైతుల దగ్గరనే 45 days. This is 400 indentation with 32 days. 540 days. 50 years. ఒక ట్రైక్ వచ్చింది. ప్రైవేట్ సెక్టర్ మనం గవర్నమెంట్ సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఏ స్టేజ్కి ఏ సైజ్ పెట్టుకోవాలని అడ్జస్ట్మెంట్ ఇటువంటి within themselves. This is one of the features of the eukaryotic cells that distinguish them from prokaryotic cells. Some of these organelles are visible only with an electron. 6th class. జీవి మాల్లో చేస్తాం షాపింగ్ ఎప్పుడు కలిసారు? What is your goal? Police. Police ఎవరు ఏం చేయాలి? ఏం చేయాలి?
ప్రాబ్లం ఫ్రీ కింద 2020లో వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ సిస్టమ్ ఇది ఐటీ వాళ్ళు సెలెక్ట్ చేశారు. దీనిలో లెంత్ 57 కిలోమీటర్లు. గుండ బ్రహ్మేశ్వరం అని చెప్పి పైన అక్కడ ఆర్డినేట్ 70 కిలోమీటర్ మేడం ఇక్కడ నుంచి. ఇటువైపు ఆ జంపల్ ఏరియాకి అవును మేడం. ఆ రెండుని పెట్టి ఇక్కడ ఫామ్ వచ్చింది అమౌంట్ అయింది. 6,900 వాజ్పేయి రెక్టిఫికేషన్ లేదు మినిమం పెట్టే వస్తుంది అక్కడ పెట్టేసారు. అప్పుడు అయినప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు 19లో డ్రై ఉంది, 20లో ఫుల్ అయింది. 20 నుంచి ఇంతే కంటిన్యూ వాటర్ ముఖ్యం. మీకు ఆయన కట్టింది మేడం. ఇప్పుడు ఆ వాటర్ ఆగి స్టాగ్నేషన్ ఈ వాటర్ అంతా మళ్ళీ ఇరిగేషన్ కూడా యూటిలైజ్ చేస్తుంది. ఆన్లైన్ మేడం ఖమ్మం ట్యాంక్ మేడం. గుళ్ళకు మెట్రో సార్ ఇది 5,900 18 ఏకర్స్ మేడం. ఇది 918 ఏకర్స్. నైన్ 6,944 ఏకర్స్ కూడా హాయ్ కట్టి ఇరిగేది. అంటే ఇక్కడ ఏ పంట వేస్తారు? సర్ప్లస్ అవును. చట్టం ఎత్తడానికి అది డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చూశారు మేడం, సజెషన్ చేశారు. ఎపాక్స్ డ్యామ్ సేఫ్టీ వాటర్ పోయింది, ఇన్ఫ్లో అయింది మేడం. ఆ షట్టర్ పైకి లేపితే వాటర్ పోతుంది మేడం, లోపలికి పోయి అది కెనాల్లో కలుస్తుంది మేడం. అంటే ఇప్పుడు ఇది చేసిన తర్వాత
ఇంటర్ మేడం. రెండు కూడా చేస్తారు. ఇంటర్ చేసి వచ్చాం మేడం. ఇంటర్ చేసాం మేడం. వెటనరీ ఐటీఐ కాలేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. బోర్ వాటర్ పట్టుకుంటారు. మోటార్ వేస్తే ఎవరికి రూమ్లో అయిపోతే బోర్ బబుల్స్ తీసుకోవచ్చు. ఎవరు చెప్పారు మీకు? అంటే అడవి అని ఎవరు నేర్పించారు మీకు? ఇంకా మీరు What is your father doing? చాలా ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారా మీకు చెప్తున్నారా? కాదా? ఎందుకు మీకు ఇంగ్లీష్ టీచర్ చాలా నచ్చుతుంది? బాగా ఇష్టమా? బాగా నేర్చుకుంటారు మీకు. సో మీరు అందరూ ఒకరితో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా? తింటారా? ఎవరు నవ్వుతారు? అలా మాట్లాడుతుంటే ఎవరైనా ఒకరు నవ్వుతారా? ఎవరు నవ్వరా? మాట్లాడుతున్నారా? మీకున్న మసాలా అన్ని కూడా 1 month టైం దాంట్లో కూడా వాడాలి. మ్యానుఫ్యాక్చర్ అంటే కింద 12 months అది చూడండి చూసుకుంటాం. సెప్టెంబర్ 3 కంప్లీట్ అవుతుంది. డేట్ చూసి మీరు బాత్రూమ్ మరీ ఇదే ఉన్నాయి. ఈ 125 మంది ఉదయం వచ్చేసరికి ఇంగ్లీష్ చదువుతారా తెలుగు చదువుతారా? ఇంగ్లీష్లో అందరు కూడా ఇంగ్లీష్లో చదువుతారా? మరి ఇక్కడ అంటే మీరు ఎగ్జామ్లో రాసుకుంటే ఇంగ్లీష్లోనే తయారు చేసుకుని చదువుతారు.
మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ క్లాస్ వర్క్లో రాస్తాను. టీచర్స్ చెప్తే ఆన్సర్స్ క్లాస్ వర్క్లో రాస్తాను. టీచర్ చెప్తారా ఏ క్వశ్చన్స్ ఏ ఆన్సర్ మీ నోట్లో రాసుకుంటారు. రాసుకుంటుందా These structures or organelles within themselves. This is one of the features of the eukaryotic cells that distinguish them from prokaryotic cells. Some of these organelles are visible only with an electron. 6th class. ఎక్కడ చదువుతున్నా మీ అప్ప నాన్న ఏం చేస్తున్నారు? అమ్మ పని చేస్తుంది. ఇక్కడ ఏ పని? జీవి మాల్లో చేస్తుంది. షాపింగ్ ఎప్పుడు కలిసారు? మర్చిపోయింది. గడిచిపోయారు. నంద్యాల డిస్ట్రిక్ట్ చెప్పండి. బయోడేటా